అవిశ్వాసంతో రామాకు. దేవుని సన్నిధికి వస్తున్నావా, అపవిత్రతతో రామకు. దేవుని సన్నిధికి వస్తున్నావా, అవినీతితో రామాకు. దేవుని సన్నిధికి వస్తున్నావా, అక్రమ సంబంధాలు పెట్టుకొని, అక్రమ సంపాదన పెట్టుకొని దేవుని సన్నిధికి రామాకు. ఇది పరిశుద్ధమైన దేవుడు నివసించే స్థలం. అంటే పాపులు ఎవరు దేవుని మందిరానికి రాకూడదా? రావచ్చు, కానీ ఒకే ఒక్క ఉద్దేశంతో రావాలి. ఏమిటి? నా పాపాన్ని నా ప్రభు సన్నిధిలో ఒప్పుకొని, ఆయన క్షమాపణ పొందుకొని, నూతన మనస్సును అందుకొని, ప్రభు బిడ్డగా జీవించాలి అనుకొని, దేవుని దగ్గరకు వచ్చి నీ తప్పును ఒప్పుకొని, ఆ తప్పును చెప్పుకొని, ప్రభు యొక్క రక్తంలో కడుగుకొని పరిశుద్ధంగా జీవించడానికే తీర్మానం తీసుకుని రావాలి. అంతేగాని అపనమ్మకంతో, అవిశ్వాసంతో, అపవిత్రతతో, అన్యాయంతో, అక్రమ సంబంధాలతో జీవిస్తూ దేవుని సన్నిధికి వచ్చి చాలా